జీవకోటికి ఆధారముగా నిలిచినాను జీవకోటికి భూదేవిని నా నామమమ్మ దేవిని వినవే భూదేవిని నా నామమమ్మ దేవిని వినవే ధరణిలోన వెలసినట్టి కిషన్రావు పేట ధరణిలోన వెలసినట్టి కిషన్రావు పేట ప్రజల దయతోడు దోషి ధన ధాన్యములిస్తుదాన దేవి నీకు ఇది వందనములు దేవి నీ యొక్క నామము నీ సవిస్తానము తెలియజేయండి. నా యొక్క నామం అంటివా ఈ సకల జీవులంతయు నా మీదనే ఆధారపడి ఉండేను. పక్షులు పశువులు అన్ని జీవులు అందరూ నా మీదనే ఆధారపడి ఉండేను. నా యొక్క నామం అయినా భూదేవి. నీ యొక్క నామము భూదేవి. తల్లి నిచ్చడిపోతున్నావు సేవక ఈ భూ ప్రపంచం మీద పాప కార్యములు చాలా ఎక్కువ ఆయను వాటిని నేను మోయలేకున్నాను. అట్టి ఈ కార్యక్రమమును మా అన్నయ్యకు శ్రీమన్నారాయణతో చెప్పి నా యొక్క బరువును తీసుకునేదాను. అలాగే ఏం చేయండి. అన్నయ్య కుశలమే కదా. ఏం కుశలం అంటున్నావు అన్నయ్య? వినవయ్యా దీనారాయణ మదే గణవయ్యా ఓ శేషాశయనా. 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 వినవయ్యా దీనారాయణ ఏమని తెలుపుడు నేను దుష్టుల దుర్మార్గమును. ఏమని తెలుపుడు నేను దుష్టుల దుర్మార్గులను. ఏమని తెలుపుడు నేను దుష్టుల దుర్మార్గమును. ఏమని తెలుపుడు నేను దుష్టుల దుర్మార్గులను. దురాను నరులాను వేధించుచున్నారు. వినవయ్యా దీనారాయణ మదే గణవయ్యా ఓ శేషాశయనా. వినవయ్యా దీనారాయణ మదే గణవయ్యా ఓ శేషాశయనా. వినవయ్యా దీనారాయణ మదే గణవయ్యా ఓ శేషాశయనా. వినవయ్యా దీనారాయణ అన్నయ్య ఈ భూ ప్రపంచం మీద పాప కార్యములు చాలా ఎక్కువ ఆయన అన్నయ్య వాటిని నేను మోయలేకున్నాను అన్నయ్య. అలా చెల్లెడా భూదేవి ఎవరమ్మా వారలు నిన్ను బాధించుతున్నట్టి మూర్ఖులు. భూదేవి ఎవరమ్మా వారలు నిన్ను బాధించుతున్నట్టి మూర్ఖులు. భూదేవి ఎవరమ్మా వారలు నిన్ను బాధించుతున్నట్టే మూర్ఖులు. భూదేవి ఎవరమ్మ వారలు వారి కొరకై నేను ఏమి చేయవలను. వారి కొరకై నేను ఏమి పని చేయవలను. భూదేవి ఎవరమ్మ
నీకు తరుణోపాయం చెప్పి నేను రక్షించేదాన్ని. అన్నయ్య ఇప్పుడే తెలియదు. రావణ కుంభకర్ణాదులు వారు లంకాను ఏలుతున్న వీరులు. 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 రావణ కుంభకర్ణాదులు సురులాను రాను అష్టాదిక్పాలకులను. సురులాను మునులాను అష్టాదిక్పాలకులను. సురులాను రాను అష్టాదిక్పాలకులను. సురులాను మునులాను అష్టాదిక్పాలకులను. చెరసాలలో బంధించి వేధించుతున్నారు. రావణ కుంభకర్ణాదులు వారు లంకాను ఏలుతున్న వీరులు. రావణ కుంభకర్ణాదులు వారు లంకాను ఏలుతున్న వీరులు. రావణ కుంభకర్ణాదులు వారు లంకాను ఏలుతున్న వీరులు. రావణ కుంభకర్ణాదులు అన్నయ్య ఆ లంకాపురిని ఏలేటటువంటి రావణ కుంభకర్ణాదులు సురులాను నరులాను చెరసాలలో బంధించి వేధింపుతున్నారు అన్నయ్య. అవునా చెల్లెలా? ఇంత చిన్న కార్యములకు నీవు దిగులాను చింతిల్లానేలా. ఇంత చిన్న కార్యమునకు నీవు ఇంత చింతనేలనమ్మా. ఇంత చిన్న కార్యమునకు నీవు వినులాను చింతిల్లానేలా. ఇంత చిన్న కార్యమునకు దేవుల తలరాతరాజ బ్రహ్మదేవుడు లేడా. దేవుల తలరాతరాజ బ్రహ్మదేవుడు లేడా. ఇంత చిన్న కార్యమునకు నీవు వినులాను చింతిల్లానేలా. ఇంత చిన్న కార్యమునకు నీవు వినులాను చింతిల్లానేలా. ఇంత చిన్న కార్యమునకు ఆ యొక్క సత్యలోకమును పరిపాలించి ఆ బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నా నీ ఆపద తీర్చేవాడుగా ఎంత చిన్న రమంత కార్యమునకు ఇంతవరకు వచ్చుటయా. అన్నయ్య అన్నయ్య అంత మాటనకు నేను అంతా తెలియని దానను కాను. అన్నయ్య అంత మాట్లాడకు నేను అంతా తెలియని దానలుగాను. అన్నయ్య అంత మాట్లాడకు నేను అంతా తెలియని దానను కాను. అన్నయ్య అంత మాటనకు నేను అంతా తెలియని దానలుగాను. అన్నయ్య అంత మాట్లాడకు సత్యలోకమునకు నేను సత్వరముగా వెళ్ళినాను. సత్యలోకమునకు నేను సత్వరముగా వెళ్ళినాను. సత్యలోకమునకు నేను సత్వరముగా వెళ్ళినాను. అన్నయ్య అంత మాట్లాడకు నేను అంతా తెలియని దానముగాను. అన్నయ్య అంత మాట్లాడకు నేను అంతా తెలియని దానను కాను. అన్నయ్య అంతా మాటాడకు నేను అంతా తెలియని దానలుగాను. అన్నయ్య అంత మాట్లాడకు అన్నయ్య నీవు అన్నట్టుగానే ఆ సత్య
సత్యలోకమునకు నేను పోయి వచ్చినాను అన్నయ్య. ఆ బ్రహ్మదేవుడు జీవుల తలరాత రాయడమే నా విధి కానీ వారిని సంహరించడం నా విధి కాదు అని చెప్పినాడు అన్నయ్య. అయితే ఆ బ్రహ్మదేవుడు అలా అన్నాడా? సరియే అటులైతే గాని చెల్లెలా నీవు కైలాసపురమెల్లావలయునా. సరియే అటులైతే గాని చెల్లెలా నీవు కైలాసపురమెల్లావలయునా. సరియే అటులైతే గాని చెల్లెలా నీవు కైలాసపురమెల్లావలయునా. సరియే అటులైతే గాని చెల్లెలా కైలాసపతి నీవు కాంక్షలెల్ల నెరవేర్చును. కైలాసపతి నీవు కాంక్షలెల్ల నెరవేర్చును. అటులైన గాని చెల్లెలా నీవు కైలాసపురమెల్లావలయునా. అటులైన గాని చెల్లెలా నీవు కైలాసపురమెల్లావలయునా. సరియే అటులైన గాని చెల్లెలా. చెల్లెలా భూదేవి, ఆ బ్రహ్మదేవుడు కాదనిచో కైలాసపురం నేనే ఆ యొక్క శివుని దగ్గరికి వెళ్ళినా నీ ఆపద తీర్చేవాడు కదా అన్నయ్య. బోలా శంకరయ్య నీ కొలచితి నాడు చింతాను వారికి తెలిపితి. బోలా శంకరయ్య నీ కొలచితి నాడు చింతాను వారితో తెలిపితి. బోలా శంకరయ్య నీ కొలచితి నాడు చింతాను వారికి తెలిపితి. బోలా శంకరయ్య నీ కొలచితి నాడు చింతాను వారితో తెలిపితి. బోలా శంకరుడా నీ కొలచితి నాకు పరమ భక్తులు వారితో వైరం వలదని. నాకు పరమ భక్తులు వారితో వైరము వలదని. నాకు పరమ భక్తులు వారితో వైరం వలదని. నాకు పరమ భక్తులు వారితో వైరము వలదని. పరములిచ్చే వాణ్ణి గాని సంహరించలేననెను. బోలా శంకరయ్య నీ కొలచితి నాడు చింతాను వారితో కొలచితి. బోలా శంకరుడా నీ కొలచితి నాడు చింతాను వారికి తెలిపితి. బోలా శంకరయ్య నీ కొలచితి. నాడు చింతాను వారికి తెలిపితి. బోలా శంకరుడా నీ కొలచితి. అన్నయ్య, నీవన్నట్టుగానే ఆ బోలా శంకరుని వద్దకు వెళ్ళినాను. ఆ రావణ కుంభకర్ణాదులు నాకు పరమ భక్తులే కాని వారికి వరములు ఇచ్చేవాణ్ణే గాని వారిని సంహరించలేను అని చెప్పినాడు అన్నయ్య. అయితే ఆ బ్రహ్మదేవుడు శివుడు కూడా నేను ఈ మాట కాదన్నారా? అవును అన్నయ్య. భూదేవి భూదేవి చింతిల్లాబోకుమా ఈ భూమిలోని భారం బోధించదా. భూదేవి చింతిల్లాబోకుమా ఈ భూమిలోన భారం బోధించదా. భూదేవి చింతిల్లాబోకుమా ఈ భూమిలోని భారం బోధించదా. భూదేవి చింతిల్లాబోకుమా ఏ భూమిలోన భారం బోధించదా. భూదేవి చింతిల్లాబోకుమా సునియతము అప్పుడే కావించితిని. సునియతము అప్పుడే కావించితిని. భూదేవి చింతిల్లాబోకుమా ఈ భూమిలోన భారం బోధించదా. భూదేవి చింతిల్లాబోకుమా ఈ భూమిలోని
వధించినట్లా ఇప్పుడు కూడా వీరిని దురించడం కొరకు ఇప్పుడే ఈ వైకుంఠపురిని వదిలి అర్థించదను నువ్వు చింతిల్లకు. అలాగే అన్నయ్య, మీ మాటలకు చాలా సంతోషమే, కానీ నాది ఒక చిన్న విన్నపం. అదేమో చెప్పుము. అయోధ్య దశరథ రాజు వారు సంతతి లేకయున్నారు. అయోధ్య దశరథ రాజు వారు పుత్ర సంతతి లేకయున్నారు. అయోధ్య దశరథ రాజు వారు పుత్ర సంతతి లేకయున్నారు. అయోధ్య దశరథ రాజు వారు పుత్ర సంతతి లేకయున్నారు. అయోధ్య దశరథ రాజు పుత్ర సంతతి కొరకు యాగము చేయుచుండే. పుత్ర సంతతి కొరకు యాగము చేయుచుండే. అయోధ్య దశరథ రాజు వారు పుత్ర సంతతి లేకయున్నారు. అయోధ్య దశరథ రాజు వారు పుత్ర సంతతి లేకయున్నారు. అయోధ్య దశరథ రాజు వారు పుత్ర సంతతి లేకయున్నారు. అయోధ్య దశరథ రాజు అన్నయ్య, చెల్లెలా ఆ అయోధ్యాపురిని వెళ్ళేటటువంటి ఆ దశరథ మహారాజుకు పుత్రులు లేక వారు పుత్రకామేష్టి యాగం చేస్తున్నారు. మీరు వారి కోరికలను తీర్చి వారిని ఆదరించిన స్వామి. అవునా చెల్లెలా, నువ్వు కోరినట్లనే రఘువంశముద్ధారించదను ఆ దశరథుని నిందాలించదను. రఘువంశముద్ధారించదను యా దశరథుని నిందా నిలిచెదను. రఘువంశముద్ధారించదను ఆ దశరథుని నిందాలించదను. రఘువంశముద్ధారించదను యా దశరథుని నిందా నిలిచెదను. రఘువంశముద్ధారించదను శ్రీరాముని నామముతో వెలసిల్లేదను నేను. శ్రీరాముని నామముతో వెలసిల్లేదను నేను. రఘువంశముద్ధారించదను యా దశరథుని నిందా నిలిచెదను. రఘువంశముద్ధారించదను యా దశరథుని నిందా నిలిచెదను. రఘువంశముద్ధారించదను చెల్లెలా భూదేవి, నువ్వు కోరినట్టునలే అయోధ్యాపురిని వెళ్ళే దశరథుని ఇంటిలో నేను త్వరలో నరునిగా రామునిగా అవతారం ఎత్తి, అలాగే నా యొక్క భార్యగు లక్ష్మీదేవి ఆ యొక్క మిథిలాపురముని జనకుని ఇంటిలో సీతగా జన్మింపజేసి, అలాగే శంఖి చక్రాలను వర్ధ చక్రజ్ఞులుగా 130 కోట్ల దేవతలను వానర సైన్యము గావించి ఆ యొక్క దుష్ట రావణ కుంభకర్ణాదులను వధించుటకు ఇప్పుడే వైకుంఠపురిగా వచ్చుతున్నాను, నువ్వు చింతిల్లకు. అలాగే అన్నయ్య, నాదొక మనవి. నారాయణ వాసుదేవా నిన్ను నమ్మియుంటిని మహానుభావా. 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 నారాయణ వాసుదేవా మత్స్యారూపం
నాగుని గురించి విలువైన వేదములు బ్రహ్మ కర్పించినావు. నారాయణ వాసుదేవా నిన్ను నమ్మేయుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా నిన్ను నమ్మియుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా. నిన్ను నమ్మేయుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా వరహారూపం వెత్తి హిరణ్యాక్షుని దృంచి. వరహారూపం వ్యక్తి రానాక్షుని గురించి వరహారూపం వెత్తి హిరణ్యాక్షుని దృంచి. వరహారూపం వ్యక్తి రానాక్షుని గురించి నా యొక్క భారములు రూపుమాపిన దేవా. నారాయణ వాసుదేవా నిన్ను నమ్మేయుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా నిన్ను నమ్మియుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా. నిన్ను నమ్మేయుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా కూర్మారూపం వెత్తి కొండమోసిన దేవా. కూర్మారూపం వ్యక్తి కొండా మోసిన దేవా కూర్మారూపం వెత్తి కొండమోసిన దేవా. కూర్మారూపం వ్యక్తి కొండా మోసిన దేవా నారాయణ వాసుదేవా నిన్ను నమ్మేయుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా నిన్ను నమ్మేయుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా వామన అవతారమెత్తి బలిని మూడడుగోలా వామన అవతారమెత్తి బలిని మూడడుగోలా నారాయణ వాసుదేవా నిన్ను నమ్మేయుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా నిన్ను నమ్మేయుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా నరసింహవతారమెత్తి రణగజపుని దృంచి నరసింహవతారమెత్తి రణగజపుని దృంచి నారాయణ వాసుదేవా నిన్ను నమ్మేయుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా నిన్ను నమ్మేయుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా మోహిని అవతారమెత్తి లలనా చేసివయ్యా మోహిని అవతారమెత్తి లలనా చేసివయ్యా నారాయణ వాసుదేవా నిన్ను నమ్మేయుంటిని మహానుభావా నారాయణ వాసుదేవా మహాను
వస్తున్నాను అన్నయ్య, నన్ను దీవించి పంపుము. చెల్లెలా నువ్వు చింతించకము. ఆ రావణ కుంభకర్ణాదులకు అంతిమ గడియలు ప్రారంభమైనాయి కనుక ఇప్పుడే నేను వైకుంఠం వెళ్ళి వచ్చేదాన్ని నువ్వు చింతించకు. అలాగే అన్నయ్య.